రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారండి. బ్రో, ఇది హైబ్రిడ్ విత్తనాలు అయితే ఒక ఎకరానికి ఎన్ని కేజీలు వేసుకోవాలి, ఓపీ వెరైటీస్ అయితే ఒక ఎకరానికి ఎన్ని కేజీల నారు అనేది మేము పోసుకోవాలి, అలాగే రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ అయితే ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని కేజీల విత్తనాన్ని మేము తీసుకోవాలని చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. అందుకోసమే ఈ వీడియో అనేది నేనైతే చేస్తున్నానండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే విత్తన ఎంపిక అనేది ఎప్పుడైనా కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వచ్చేసి ఎక్కువగా ఉల్లికోడు కావచ్చు, కాండం తొలుచు పురుగు సమస్యలు, అలాగే దోమ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకున్నప్పుడే రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే హైబ్రిడ్ విత్తనాలు అయితే మనం వచ్చేసి ఒక ఎకరానికి 9 కేజీల విత్తనాలు అనేవి మనము ఈ నారు అనేది మనము పోసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి 3 కేజీల రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి. ఓపీ వెరైటీస్ అయితే మనము వచ్చేసి ఒక ఎకరానికి 25 నుండి 40 కేజీల ఈ విత్తనాలను మనము నారుగా మనము పోసుకోవలసి ఉంటుంది. ఇవి వచ్చేసి 25 కేజీలని 30 కేజీలని ఇలా మనకు అందుబాటులో ఉంటాయి. రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ అయితే మనము వచ్చేసి ఒక ఎకరానికి 20 కేజీల విత్తనాలను మనము నారుగా మనము పోసుకోవలసి ఉంటుంది. ఇవి వచ్చేసి 10 కేజీల రూపంలో అలాగే 20 కేజీల రూపంలో మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మనకు ఎంత భూమి ఉంది అంటే మన యొక్క భూమి ఎలా ఉంది అంటే బలమైన భూముల, మధ్యస్థ భూముల, స్వల్పకాలిక భూముల, వీటిని బట్టి మనము ఈ నారు అనేది మనము పోసుకోవలసి ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలు అయితే మనము వచ్చేసి ఒంటి కర్రగా మనము ఈ వరి నాట్లు అనేటివి వేసుకోవలసి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ అయితే మనము 2 నుండి 4 కర్రలుగా మనము ఈ వరి నాట్లు అనేటివి వేసుకోవలసి ఉంటుంది. అదే ఇది ఓపీ వెరైటీస్ అయితే మనము వచ్చేసి 4 నుండి 8 వరకు ఇది నారు అనేది మనము నాట్లుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఈ హైబ్రిడ్లో చూసుకున్నట్లయితే ఈ పిలకలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఓపీ వెరైటీస్లలో చూసుకున్నట్లయితే కొన్నేమో ఎక్కువ పిలకలు వస్తాయి, కొన్నేమో మనం వేసినవి మాత్రమే ఇది వరి గొలుసుగా రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఇట్లా మన ఈ భూమిని బట్టి మనము ఈ విత్తనాన్ని ఎంచుకొని అంటే మన ఈ భూమికి వచ్చేసి ఎలాంటి విత్తన రకము అనేది సూటబుల్గా ఉంటుంది అనేది మనం మొత్తం కూడా మనము అవన్నీ కూడా ఒక ప్లానింగ్ లాగా మనం చేసుకొని మనము ఆ విత్తనాలు సెలెక్ట్ చేసుకొని కనుక మనము ఆ వరి నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఖచ్చితంగా మనము ఈ వరి సాగులో వచ్చేసి అంటే ఎన్పికే అంటే నత్రజని, ఫాస్ఫేట్, పొటాస్ వీటిని మనము సమభాగాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు వచ్చేసి సీవీడు, యుమికు వీటిని కూడా మనం వేసుకున్నట్లయితే మనకు మంచి పిలుకలు అలాగే మంచి వేరే వ్యవస్థ అనేది ఎక్కువ రావటానికి ఇలాంటివి ఎక్కువగా ఉపయోగపడతాయండి. వీటితో పాటే మనం ఖచ్చితంగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనము ఈ వరి మొక్కలకు అందించుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో రైతన్న, ఇక్కడ వచ్చేసి మీరు హైబ్రిడ్ ఎంచుకోవాలన్నా, రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ ఎంచుకోవాలన్నా, ఓపీ వెరైటీస్ ఎంచుకోవాలన్నా అనేది మీరు ఒక ప్లానింగ్ చేసుకొని కనుక ఎంచుకొని ఈ విత్తనాలు మీరు సెలెక్ట్ చేసుకొని కనుక మీరు ఈ వరి నాట్లు వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాలలో ఈ కాండం తొలుచు పురుగు సమస్యలు అనేవి చాలా అధికంగా వచ్చాయి. కాబట్టి ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకునే ఈ విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకొని కనుక ఇది వరి నాట్లు కనుక వేసుకొని సాగు చేసుకున్నట్లయితే రైతన్నలకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ జర్మినేషన్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి మనం కూడా ఈ వరి నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది హైబ్రిడ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 9 కేజీలు అనుకున్నాం కదా, మీరు ఇంకొక బ్యాగ్ ఎక్కువ తీసుకోండి. ఈ రీఛార్జ్ కూడా అంతేనండి, ఒక బ్యాగ్ ఎక్కువ తీసుకోండి. అలాగే ఓపీ వెరైటీస్ కూడా ఒక బ్యాగ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకని అంటే మనకు ఈ నారు తక్కువ పడితే మనము ఈ పలస కనుక ఈ వరి నాట్లు వేసుకున్నట్లయితే మనకు ఆ దిగుబడి కూడా అంతంత మాత్రంగానే రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నారు అనేది కొంచెం ఎక్కువ పోసుకున్నట్లయితే మనం
దగ్గరగా ఈ వరి నాట్లు వేసుకున్నట్లయితే మనకు ఎంతో కొంత ఈ దిగుబడి పెరిగే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.